వస్తున్నా. అరే ఇంకా స్టార్ట్ చేయలేదా? తొందర పోయండి రా. గొంతు పిచ్చుకుంది. మందంటే చాలు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చేస్తాడు. దాని ఉందిరా. అరే ఇదెవరికిరా? నా లవర్కి రా, లేకపోతే ఎవరికి నీకే తాగా. అరే సుధీర్, నాకు అలవాట్లేదు, నేను తాగను రా. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మరి చిన్నప్పుడు ఉగ్గుపాలు బదులు మగ్గుతో పెంచారా. నన్నైతే చిన్నప్పుడు చందమ్మ రావే జాబిల్లి రావని బీరు పోసి పెంచారా. అరే దండం పెడతాను రా, నన్ను వదిలేసాను రా. ఏంటి వదిలేసేది? నువ్వు ఉన్నానని తెలిసి వాడు నా అకౌంట్ లో నుంచి ఒక హాఫ్ ఫుల్ ఎక్స్ట్రా తీసుకొచ్చాడు. రే అంతెందుకురా, ఎవరు తాగుతారు? ఫుల్ మీకు ఆఫ్ నాకు. మరి ఆఫ్ ఏది? లోపల దాచాక వెనక నీలాంటి వాడు మంచం ఎక్కడ మొగుడా అంటే మంచం కోళ్ళు ఎక్కడ ఉన్నాయని అడిగాడంట. వామ్మో నీ సామెత మందు మీద విరక్తి ఉంటుందిరా. అరే కొంచెం పోయిరా. లేకపోతే ఏంట్రా, వాడు తాగను మొర్రు అంటే బలంతం చేస్తారు. అంత సీనే లేదు, వాడు తాగాలి. వాడు ఏమన్నా పెద్ద 10 అనుకున్నాడు ఏంటి? తాగరా. అరే ప్లీజ్ రా, వద్దురా. ప్లీజ్ రా. ఏంట్రా ఈ గోలా? నువ్వేట్రా బట్ట లేకుండా? చిచి అసలు నిన్నెవరు రమ్మన్నాడు? తొక్కలాగా. ఛీ, అప్పుడే మొదలు పెట్టేశారా? అయినా ఏంటి, మీరు తాగి చెడిపోయిందే కాక అతను కూడా చెడగొడుతున్నారా? అసలు చెడగొడుతుందే మీ అయ్యా. ఏం చెప్పారా నీ తస్సదియా? ముందు వాటర్ కలుపుకోరా కుయ్యా. అబ్బా, అయినా ఏంటి ఎప్పుడు రూమ్ లో ఏడ్చేవాళ్ళు కదా, ఈ రోజు ఏంటి కొత్తగా ఇక్కడ? లొకేషన్ బాగుందని ఇక్కడ. సరే సరే, తాగితే తాగారు గాని మా నాన్నగారు రాకముందే ముగించేయండి. నువ్వేమిటి ఇక్కడ? పిల్లలు అరుస్తుంది, వీళ్ళు కట్టేపో. పని రెండు సార్ కూర్చోండి. ఏంటయ్యా ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసేసారు? మేము ఎర్లీగా స్టార్ట్ చేయలేదండి, మీరు రావటం లేట్ అండి. నేనా టీవీలో అదేది జబర్దస్త్ చూస్తా టైం మర్చిపోయానయ్యా. పర్లేదులేండి సార్, ముందు పెగ్గు స్టార్ట్ చేయండి. వెరీ గుడ్, నీలో ఈ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఏదో మీ అభిమానం. చేర్స్ అండి. ఏమిటయా 4 చేతులే ఉన్నాయి, ఇంకో చెయ్యేది? ఇంకో చెయ్యి రాదండి. వాడికి అలవాట్లేదులేండి, మీరు తాగండి. ఏంటి ఇంతమంది ఎదవలు ఉండి వాడు ఒక్కడిని జడగొట్టలేకపోయారా? అబ్బే నువ్వు నాకు నచ్చావయ్యా. వాడు ఎప్పుడు అంతేలేండి. సార్ ఈ ప్రాపర్టీ మీ ఓనా? కాదు, లోను. తీర్చేశారా? అంత లేదులేరా, ఈ ప్రాపర్టీ అంతా రాజేష్ ఖన్నా గారిది. మరి ఏందని చెప్తున్నా? డింపుల్ కప్పాడి వాళ్ళ ఆయన రా. కబడ్డీ ఆడుతుందా? టింకిల్ కన్నా వాళ్ళ అమ్మ. టింకిల్ కన్నా టింకుల్ టింకుల్ పాట పాడిందా? ఒరేయ్ అక్షయ్ కుమార్ పెళ్ళం. ఇదిగో నా ప్రాపర్టీ పట్టుకొని వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళ పేరు చెప్తున్నారు, నేను వెళ్ళిపో. సార్ వాడేదో మందు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కూర్చోండి. కూర్చోండి. ఇదిగో నువ్వు చెప్పావు కాబట్టి ఈ ప్రాపర్టీ అంతా మీదే. ఏ సీను, నీ సంగతి చెప్పు. నాకంటే ఏమిటి హీరోయిన్ సమంత? మొగ్గే లేదు. సీను నీకు పోటీ ఎవరో రారయ్యా. ఊరుకోండి సార్ మీరు కూడా. నువ్వేమిటా ఎండిపోయిన బొంగులు అలా పడ్డావు, నీకెవత్తి లేదా? వాడు లవ్ స్టోరీ అడగండి సార్, అది చాలా పెద్ద లవ్ స్టోరీ. ఇప్పుడు వాడు ట్రైను, రైల్వే స్టేషన్, క్లాస్ రూమ్, అబ్బో ఓ సినిమా అనుకోండి. అంత పెద్ద సినిమానా? పోనీ 2కి 1 లైన్ లో చెప్పరాదు? మీకు చెప్తే అర్థం కాదండి. వెనకట మీలాంటోడు ఎవడో వెళ్ళాడా? అమ్మయ్యా నసగాడు. రే ఇందా దాచిన ఆఫ్ ఎప్పుడో తాగాగా లోపలికి వెళ్ళి తాగదాం పదండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. డియర్ స్టూడెంట్స్, మీరంతా రెగ్యులర్ సబ్జెక్ట్స్ చదివి బోర్ ఫీల్ అవుతున్నారని మీకోసం స్పెషల్ క్లాస్ అన్హ్యూమన్ సైకాలజీ అరేంజ్ చేశారు మన ప్రిన్సిపల్ గారు. అబ్బో, వాడికి అప్పుడప్పుడు బుర్ర బాగానే పనిచేస్తుంది. నీలాగే. సరే సైలెన్స్. నేను ఇప్పుడు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. ముందుగా అబ్బాయిలు, అమ్మాయిలకు ఏ పని చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది? పార్క్ లో తిరగడం అంటే బాగా ఇష్టం మేడం. అమ్మాయిలు మీరు చెప్పండి, అబ్బాయిలకు ఏ పని చేయడం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది? గేమ్స్ మేడం. నో మేడం, అబ్బాయిలకి మందు కొట్టడం అంటే చాలా ఇష్టం. దీనికి అలాంటి కూడా తగులుంటాడు రా. చూసారా, అబ్బాయిల గురించి అడిగితే అమ్మాయిలు, అమ్మాయిల గురించి అడిగితే అబ్బాయిలు ఎంత ఎగ్జైటింగ్ గా సమాధానం చెప్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ విషయమైనా ఈజీ కాదు, అలాగనే టఫ్ కాదు. యూ హ్యావ్ టు నో ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో పార్ట్స్ గురించి మీకు వివరిస్తాను. రే ఎప్పుడు అదే ఆవా మేడాన్ని చూడరా. అరే లైట్ తీసుకో. కాలేజ్ స్టార్ట్ అయ్యే నుంచి అదే పనిలో ఉన్నాడు. నేను కూడా అంతే కదా. ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. ఆవేశంగా చేసే ప్రతి పని చిన్న మెదడు ద్వారా జరిగిందనుకోవాలి. ఉదాహరణకి ఒక దోమ మన పైన వాలిందనుకోండి, వెంటనే దాన్ని చంపేస్తాం. అది చిన్న మెదడు చేసే పని.
దానికి ఆలోచించుకునే వ్యవధి ఉండదు, దూకుడు ఎక్కువ. ఓహో మహేష్ బాబు లాగా. అది మహేష్ బాబు. ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరి ఘన విజయం వెనుక దీని పనితనం ఉంటుంది. వీళ్లకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాటినే స్ట్రెంగ్త్ గా మార్చుకుని లాంగ్ రన్ లో సూపర్ సక్సెస్ అవుతారు. పవన్ కళ్యాణ్ లాగా సూపర్ హిట్ ఇవ్వడమా? చిన్న మెదడుతో ఆలోచించి తక్కువ స్థాయికి చేరుకుంటారో, పెద్ద మెదడుతో ఆలోచించి తారా స్థాయికి చేరుకుంటారో మీ మైండ్ సెట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి, వెళ్లే దారిలో తప్పులు జరగచ్చు కానీ వెళ్లే దారే తప్పు కాకూడదు. ఇదే నేను మీకు చెప్పే సైకాలజీ క్లాస్. ఉంటాను, బాయ్.